నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం వచ్చేసాం హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 4 సుబ్బయ్య గారి హోటల్ ప్రక్కనే ఉన్న బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్ కి. మీ అందరికీ తెలిసిందే, క్యాట్రాక్స్, ఐసిఎల్, లాసిక్ కి సంబంధించిన సర్జరీస్ అనేది చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ మంచి పరిష్కార మార్గాలు ఉంటాయి అండ్ లేటెస్ట్ మెథడ్స్ తో, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తో. అండ్ మీ అందరికీ తెలిసిందే, ఈ డాక్టర్ గారినే వేరే డాక్టర్స్ కూడా ఎక్కువగా రిఫర్ చేస్తూ వారి దగ్గరికి సర్జరీస్ కి చేయండి అని పిలుస్తూ ఉంటారంటే ఈ సార్ యొక్క ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. సో మరి డాక్టర్ సిద్ధార్థారెడ్డి గారు అయితే రెడీగా ఉన్నారు. సర్జరీ విషయంలో ఏ సర్జరీ అయినా చాలా అలవోకగా, సునాయాసంగా చేయగలరండి ఈ డాక్టర్ గారు. మరి సార్ తో మాట్లాడేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, పదండి వెళ్ళిపోదాం. బాబాజీ నేత్రాలయ హాస్పిటల్ డాక్టర్ సిద్ధార్థారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఎంఎస్ ఆప్థల్, ఫెకో మరియు ఐసిఎల్ సర్జన్. డాక్టర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ మరి ఎక్కువ శాతం చూసుకుంటే గనక 40 దాటిన వారందరూ కూడా చత్వారం ప్రెస్ బయోపియా అంటే కంటి చూపు తగ్గిపోయి స్పెట్స్ ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది సార్. ఈ సమస్యకి ఏంటి సార్ సొల్యూషన్ ఏమైనా ఉందంటారా సార్? స్పెట్స్ వాడాల్సిందేనా అంటారు సార్? ఎందుకంటే ఎక్కువ శాతం అదే జరుగుతుంది. దీనికి మీరు ఇచ్చే సమాధానం? సో ఇందులో ప్రెస్బయోపియాకి ఒకప్పుడు ఈ అద్దాలు ఒకటే మార్గం ఉండేది. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నాం, 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ల వయసు లోపల వారికి మనం చేసే ఐపీసీఎల్ అనేది ఈ చత్వారంతో కూడిన ట్రీట్మెంట్ కూడా ఇందులో కలదన్నమాట. సో ఇది చాలా తక్కువగా వాడుకలో ఉంది. మనం కూడా ఇప్పుడే మొదలు పెట్టామన్నమాట. అంటే ఏంటి సార్ ఇది? ఒక్కసారి అంటే ఈ మనం ఎలాగైతే 18 నుంచి 40 ఏళ్ల లోపల వారికి మనము పవర్ కోసం ఏదైతే అద్దాలు వేస్తున్నామో, ఈ బైఫోకల్ పవర్ అన్నది కూడా వాళ్ళకి ఇందులో సెట్ చేసి మనం ఇస్తారు కంపెనీ వాళ్ళు. సో ఇది కాస్త ఇంకా కొంచెం కాస్ట్లీగానే ఉంది, కానీ మనము కంపెనీతో కలిసి ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా లాంచ్ చేస్తున్నాం అనమాట. ఎలాగైతే మనకి ఐపీసీఎల్ ఎంత సేఫ్టీయో ఇది కూడా అంత సేఫ్టీ అనమాట. ఏంటి సార్ నేమ్ ఏమైనా ఉందా? దాన్ని ప్రెస్బయోపిక్ ఐపీసీఎల్ అంటారు. ప్రెస్బయోపిక్ ఐపీసీఎల్. సో ఇది మనం ఏదైతే మనం కంట్లో పెట్టే లెన్స్ ఐపీసీఎల్ అయితే పెడుతున్నామో దాంట్లో ఈ నియర్ విజన్ పవర్ ని కూడా అడిషన్ చేసి ఇస్తున్నారు. సో ఈ 40 నుంచి 50 ఇయర్స్ వరకు ఇది రికమెండెడ్ అనమాట. అంటే ఓన్లీ ఆ ఏజ్ గ్రూప్ వరకే సార్? అంటే తర్వాత కూడా పెట్టుకోవచ్చు. అంటే 35 ఇయర్స్ వరకు మనకి చత్వారం అనేది ఉండదు. 40-42 నుంచి మొదలవుతుంది. 42 నుంచి ఇలా మనము వచ్చిన వారికి ఆల్రెడీ పవర్ ఉంటే అప్పుడు మనము ఈ లెన్స్ ని మనం సజెస్ట్ చేయొచ్చు. సో అప్పుడు వాళ్ళు బయట ప్రోగ్రెసివ్ గ్లాసెస్ వాడే అవసరం అనేది ఉండదు అనమాట. ఇది ఒక ఆప్షన్. ఒకసారి 50 ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఇది వేసుకోవచ్చు. కానీ ఆ ఏజ్లో మనకి ఈ ప్రెస్బయోపిక్ ఐపీసీఎల్ అంటే కంటి లోపల ఈ లెన్స్ ఏదైతే ఉందో అది ఒక్క ఆర్గనే మనకి జీవితాంతం గ్రో అవుతూ ఉంటుంది అనమాట. సో ఇదేమవుతుందంటే అది మందం వస్తూ ఉంటుంది. సో ఆ ఏజ్లో ఐపీసీఎల్ వేసుకోవడం అనేది అంత ఉత్తమం కాదు. సో ఇక్కడ మనము ఎంచుకోవాల్సిన మార్గం ఏంటి అంటే ఇప్పుడు క్లియర్ లెన్స్ ఎక్స్చేంజ్ అంటాం. ఆర్ యాక్చువల్లీ 50 ఇయర్స్ అయిన తర్వాత ఈ శుక్లాలు కూడా ఎలా అయితే మన జుట్టు నిరుస్తుందో, మన చర్మం ఎలా అయితే ముడతలు పడుతుందో, ఈ కంటి శుక్లాలు కూడా మనం క్యాట్రాక్ట్ అనగానే అంటే పూర్తిగా మేఘావృతమైంది అంటే పూర్తిగా మేఘావృతమైన దాన్నే మనం క్యాట్రాక్ట్ అనం అనమాట. సో ఇప్పుడు మేఘాలు ఉన్నాయంటే ఒక 5% ఉన్న మేఘాలే అంటాం. మన కారు విండ్షీల్డ్ ఉంది, లేకపోతే మన కంట అద్దాలే ఉన్నాయి, మరకబడ్డాయి క్లియర్ గా. మనం ఎప్పుడు తుడుచుకుంటాం అద్దాలని కానీ కార్ విండ్షీల్డ్ కానీ? కాస్త మన వేలి మరకలు పడినా మనం తుడుచుకుంటాం. సో అలాగే ఇక్కడ మన కంటి శుక్లాల్లో కూడా 50 ఏళ్ళు కానీ 55 ఏళ్ళు వచ్చేసరికి బయట ఎండలు ఎక్కువ పని చేసే వారికి ఈ శుక్లాలు అనేవి త్వరగా ఫామ్ అవుతాయి. సో ఈ 50 ఏళ్ళు వచ్చేసరికి ఈ లెన్స్ లోపల మడతలు, కొద్దిగా స్ప్లిట్టింగ్ ఆఫ్ ఫైబర్స్ అనేది జరుగుతుంది అనమాట. దీన్ని అర్లీ స్క్లిరోసిస్ అంటాం. సో వీటి వల్ల ఏమవుతుందంటే మనకి ఒక ఏదైనా వస్తువు చూసినప్పుడు ఆ లైట్ చూసినప్పుడు మనకి ఒక గ్లేర్ లాగా తెలుస్తుంది. అదొకటి. రెండోది ఇంకోటి ఏంటంటే మనము ఒక కలర్ని 10 షేడ్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ లైటెస్ట్ షేడ్స్ ఏదైతే 1, 2, 3, 4 గ్రేడ్ ఆఫ్ క్యాట్రాక్ట్ని బట్టి తగ్గుతూ వస్తుంది అనమాట. సో అలా మనం ఐడెంటిఫై చేయలేనప్పుడు అట్ మీన్స్ మనకి క్యాట్రాక్ట్ అనేది మనకి మొదలైంది. సో దాని క్యాట్రాక్ట్ అనేది ఒక టర్మ్, కానీ దాంట్లో ఒక గ్రేడ్ అనేది ఉందన్నమాట. గ్రేడ్ 1 to grade 6 అనేది ఉందన్నమాట. సో గ్రేడ్ 1 వరకు ఓకే, బట్ దాదాపుగా ఆ గ్రేడ్ 1 ఉన్నా కూడా ఈ డిపెండ్స్ అపాన్ ఎలా వచ్చింది అన్న గ్రేడ్. అది సింపుల్ స్క్లీరోసిస్ అయితే పర్లేదు. ఈ కార్టికల్ క్యాట్రాక్ట్ అంటాం అనమాట. అంటే దీంట్లో ఏమైతుందంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ ఫైబర్స్ వస్తుంది. సో దాంట్లో మనకి ఏది చూసినా ఒక స్కాటర్ లాగా ఉంటుంది అనమాట. ఈ క్వాలిటీ ఆఫ్ విజన్ తగ్గిపోతుంది.
సో ఇలా మనకి ఈ 50 years తర్వాత కానీ 45 years తర్వాత కానీ మనకి ఎందుకు ఇదివరకు చెప్పుకున్నట్టు ఒక ప్రెస్బియోపిక్ ఐపీసీఎల్ లేకపోతే ఈ క్లియర్ లెన్స్ ఎక్స్చేంజ్ ఆర్ దిస్ ఎర్లీ క్యాటరాక్ట్ సర్జరీ అనేది మనం చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఒక ట్రైఫోకల్ వేయడము లేకుంటే టోరిక్ ట్రైఫోకల్ అనేది వేస్తే ఇప్పుడు ఎస్పెషలీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, వాళ్ళు రోజుకి 10 నుంచి 14 గంటల వరకు స్పెండ్ చేస్తుంటారు. సో ఇంకోటి ఏంటంటే ఈ స్పెక్స్ ప్రోగ్రెసివ్ గ్లాసెస్ ఒకటి అది ఒక డిఫికల్టీ అనమాట. ఎందుకంటే దాని ఫీల్డ్ ఆఫ్ విజన్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు అద్దాలు వేసుకొని వ్యక్తికి ఉన్న ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటే మనం ఎంతవరకు మనకు కనబడుతుంది. ఈ ప్రోగ్రెసివ్ గ్లాసెస్ లో ఫీల్డ్ ఆఫ్ విజన్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఏది చూడాలన్నా కానీ ప్రతి ఒక్క దానికి మనం తల తిప్పుతూ ఉంటాం. సో ఇట్ ఈస్ అ ప్రొఫెషనల్ హజార్డ్. దీనికో మనకి స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ ఈ ఫిజికల్ హజార్డ్ అనేది అయితే ఖచ్చితంగా అందరికీ ఉందన్నమాట. సో దీని కొరకు వాళ్ళు ఈ జీవితాంతము వాళ్ళు ఆ ప్రొఫెషనల్స్ ఈ ప్రెస్బియోపిక్ గ్లాస్ క్యాటరాక్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ 50 తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి స్క్లెరోసిస్ అయితే స్టార్ట్ అవుతుంది. అది సో ఈ టెక్నికల్ రీజన్ వల్ల దే డి నాట్ వెయిట్ అండ్ దే కెన్ గో ఫర్ ఎ ట్రైఫోకల్ ఐఓఎల్ ఇంప్లాంటేషన్. మేము ఇది వరకే ఇద్దరు కాదు ఒక 4-5 డాక్టర్స్కి వేసాం. And 2 people of them are young surgeons at 40 years, orthopedic doctors. And gynecologist ki, my own mother-in-law ki, my own mother kuda వేసామండి. సో మా మదర్-ఇన్-లా ఆ సర్జరీ చేసుకున్న తర్వాత ఈ ట్రైఫోకల్ లెన్స్ వేసుకున్న తర్వాత సర్జరీస్ అన్ని కూడా అద్దాలు లేకుండా చాలా చక్కగా చేసుకుంటున్నారు. సో ఎవరైతే ఈ ప్రోగ్రెసివ్ గ్లాసెస్ పైన అంతంత ప్రతి సంవత్సరము ఒకటి కాదు డబ్బులు 20 ఒక్కొక్క జతకి జనాలు పబ్లిక్ 10,000, 20,000, 30,000, 40,000 పెడుతున్నారు. అది ఒక సంవత్సరం ఒక పేరు మీద కాదు, ప్రతి సంవత్సరం ఒక్కొక్క పేరు పైన పెడుతున్నారు. అనే డబ్బులు పెట్టుకునే బదులు వాళ్ళు ఈ ట్రైఫోకల్ లెన్స్ చేసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి క్యాటరాక్ట్ రాదు. రెండోది జీవితాంతం వాళ్ళకి ఈ లెన్స్ అనేది వాళ్ళకి జీవితాంతం పనిచేస్తుంది. అంటే ఖచ్చితంగా 40 చత్వారం అనేది 40 అందరిలో వస్తుంది అంటారా సార్? ఒక్కొక్కరికి 1-2 years ప్లస్ ఆర్ మైనస్ అటు డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ హెల్తీ కండిషన్స్. సర్జరీస్ ని ఏ ఏజ్ వరకు మీరు సజెస్ట్ చేస్తారు? ఇది మనము అదే ఇప్పుడు ఎక్కువ పవర్ ఉందనుకోండి వాళ్ళు 40కో 45కో చేసేసుకోవచ్చు. కాస్త మరి వాళ్ళకి ఆ ప్రెస్బియోపిక్ ఆ గ్లాసెస్ వేసుకొని లేడీస్ ఉన్నారు, దే ఆర్ నాట్ కంఫర్టబుల్ వెరింగ్ ద గ్లాసెస్, అలాంటి అప్పుడు 45 నుంచి ఎనీ టైం ఆఫ్టర్ 40-45 ఎక్కువ పవర్ అంటే 40K కూడా వేసుకోవచ్చు. ఓన్లీ రీడింగ్ గ్లాస్ ఉన్నాయంటే దే కెన్ మేనేజ్ 1-2 years మేనేజ్ చేయొచ్చు. లేదు దే ఆర్ హ్యావింగ్ ఎ డిఫికల్టీ అంటే వీ హ్యావ్ సో గుడ్ లెన్సెస్, ది డిజైన్ ఈజ్ ఎక్సలెంట్ విచ్ ఆర్ సూటబుల్ ఈవెన్ ఫర్ డ్రైవింగ్. సో మా దగ్గర కొంతమంది పేషెంట్ వేసుకున్నారు, దే ఆర్ ఈవెన్ డూయింగ్ వెరీ గుడ్ డ్రైవింగ్ ఆల్సో. ఇది నాట్ అన్ ఇష్యూ. అంటే అంత టెక్నాలజీ డెవలప్ అయిన లెన్సెస్ ఉన్నాయి మన దగ్గర. మళ్ళీ తర్వాత ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా? అది ఒకసారి వేస్తే ఇంకా లైఫ్ టైం మళ్ళీ మనం తీయడం ఉండదు, పెట్టడం ఉండదు, లైఫ్ టైం లెన్సెస్. ఎందుకంటే మనం ఫస్ట్ వేసిన లెన్సెస్ మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ హైడ్రోఫిలిక్ లెన్సెస్ అయితే హైడ్రోఫోబిక్ లెన్స్ అయితే మనకి ఒక 20 years మనకి హిస్టరీ ఉంది. సో అటువంటి మెటీరియల్ మనం ఇప్పుడు కంట్లో పెడుతున్నాం. సో లెన్సెస్ ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ అయిపోయి అవన్నీ కూడా ఆ డెవలప్మెంట్ ఆ ఇనిషియల్ ఏవైతే లెన్స్ మెటీరియల్ వచ్చే ప్రాబ్లం అన్ని కూడా ఆ స్టేజ్ దాటిపోయింది ఇండస్ట్రీ ఇప్పుడు. క్యాజువల్ గా మీరు ఎక్కడ వెళ్ళినా కానీ మీరు సన్ గ్లాస్ వేసుకొని వెళ్ళొచ్చు, కానీ ప్రోగ్రెసివ్ అద్దాలు వేసుకొని వెళ్ళడం అనేది అవసరం లేదు. సో ఇప్పుడు అంత టెక్నాలజీ డెవలప్ అయింది. సో ఎంత నార్మల్ ఇండివిజువల్కి వచ్చినా కూడా వీ కెన్ అష్యూర్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండ్ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ with this clear lens surgery. ఎంత పడుతుంది సార్ కాస్ట్? ఇది సేమ్ కాస్ట్ యాజ్ యువర్ అదర్ బైఫోకల్ ట్రైఫోకల్. క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళకి ఎలా చేస్తామో ఇది అర్లీ క్యాటరాక్ట్ కింద మనం చేస్తున్నాం అన్నమాట. అర్లీ క్యాటరాక్ట్ అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ స్క్లెరోసిస్ అన్నది ఉంటుంది అది. సో కాకపోతే ఏమంటే ఇప్పుడు మీరు వచ్చారు నా క్యాటరాక్ట్ ఉంది అని అడుగుతారు. క్యాటరాక్ట్ ఉంది అంటే నేను ఉంది అని చెప్పాను అనుకోండి, పక్కన ఇంకొకరు వెళ్ళేసి నాకు మీకు లేదు ఎలా చెప్పారు డాక్టర్ అంటారు. సో ఇందులో ఒక గ్రేడింగ్ ఉంటది అనమాట, 1 to 6 అనేది ఆ గ్రేడింగ్. ఏదైనా కానీ ఇప్పుడు మన జలుబు ఉంది అనుకోండి, ఓకే జలుబు అంటే లైట్ జలుబు ఉండొచ్చు, ఓకే ఫీవర్ అంటే 99 degrees ఉంది ఆర్ 104, 105. సో ఈ డిగ్రీ ఈజ్ ఇంపార్టెంట్, ఆ డిగ్రీ ఆఫ్ క్యాటరాక్ట్ అన్నమాట. ఖచ్చితంగా 40-45 వరకు అయితే కొంతమందికి ఉండదు, కొంతమందికి స్టార్ట్ అవుతుంది. మీరు ఏ గ్రేడ్ లో చేస్తారు సార్? గ్రేడ్ 2 ఏ గ్రేడ్ అయినా చేయొచ్చు, ఫస్ట్ గ్రేడ్ అయినా చేయొచ్చు, సెకండ్ గ్రేడ్ అయినా. ఇట్ ఇస్ గ్రేడ్ కంటే కూడా అది క్వాలిటీ ఆఫ్ లెన్స్. ఇప్పుడు మన దగ్గర ఒక గ్లాస్ ఉంది, దాన్ని 4 మరకలు వేస్తాం ఫింగర్ మీద. అది బయట అయితే మనం కడుక్కుంటాం, క్లీన్ చేసుకుంటాం. అది కంటి లోపల మన 4 మరకలు పడినప్పుడు మీరు ఏమన్నా చేయండి, అది మీకు 60 ఏళ్ళ వరకు 70 ఏళ్ళ వరకు మీకు ఫుల్ క్యాటరాక్ట్ రాకపోవచ్చు. కాకపోతే మీరు అంతవరకు ఈ ఇంపైర్డ్ క్వాలిటీ ఆఫ్ విజన్ లోపించిన దృష్టితోనే మీరు అంత ప్రపంచం చూస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఆ క్వాలిటీ అనేది మాత్రం
దాదాపుగా క్షీణిస్తూ వస్తుంది. సో విలేజ్ సైడ్ ఉన్నవారు, ఎక్కువ ఎండలో పనిచేసేవారు, ఒక 55 ఏళ్ళకో వాళ్ళు చాలా మనకి అడ్వాన్స్ క్యాటరాక్ట్లో వస్తుంటుంది. సో విలేజ్ సైడ్ పబ్లిక్ మాత్రం ఇలా పనిచేసే వాళ్ళకి నన్ను అడిగితే ఒక 50-55 ఇయర్స్కి ఇలాంటి మల్టీఫోకల్ లెన్స్ పెట్టుకోగలిగితే వాళ్ళకి బయట అద్దాలు మళ్ళీ వాళ్ళకి అవసరం లేకుండా చాలా సులభంగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ప్రోగ్రెసివ్ గ్లాసెస్ వేసుకుంటే మీ అపీరెన్స్ ఇలా ఉంటుంది. అది ఇది మీరు ప్రోగ్రెసివ్ గ్లాసెస్ లేకుండా మీరు బైఫోకల్ కానీ ట్రైఫోకల్ సర్జరీ కానీ చేసుకున్న తర్వాత మీకు ఇది ఏ సన్ గ్లాస్ అయినా వేసుకొని మీ అపియరెన్స్ ని ఇలా మార్చుకోవచ్చు. డ్రాస్టిక్ చేంజ్. సో మీ ఏ అపియరెన్స్ కావాలన్నది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో వ్యూయర్స్ చూసాం కదా, సార్తో అయితే మాట్లాడమండి. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసాను, ఈ ఎపిసోడ్స్ చూస్తూ ఉన్నాము. సచ్ ఏ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. మనకి క్యాట్రాక్స్ కానీ ఐసీఎల్ ఇలాంటి సర్జరీస్ ఏమైనా కావాలియా, మీ ఇంట్లో లైక్ కంటికి సంబంధించిన ఏమైనా సమస్యలతో బాధపడుతున్నారా, స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి. ఒక్కసారి మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటే కనుక రిపోర్ట్స్ని సెండ్ చేయండి. సార్ డెఫినెట్గా, సార్ టీం కానీ సార్ కానీ రిప్లై ఇస్తారండి. సరైన పరిష్కారం డెఫినెట్గా మనకి బాబాజీ నేత్రాలయం నుంచి దొరుకుతుందండి. ఒక్కసారి అప్రోచ్ అవ్వండి. ఇది ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.